వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర కార్లో వస్తూ ఉంటే కరెక్ట్గా వీరు ఒకసారి కిడ్నాప్ చేసిన ప్యూన్ అయితే రుద్రాకి కనిపిస్తాడు. కనిపించి ఇంకా అలా రుద్రాకి అన్ని నిజాలైతే చెప్పేస్తాడనమాట. అంటే సార్, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాను. కొంతమంది బెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరో అప్కమింగ్ బాక్సర్ గంగా అంట, ఆ అమ్మాయిని ఓడించడానికి వాళ్ళు ఏదో ప్లాన్లు చేస్తున్నారు సార్. అది నేను వినేశాను. విని వాళ్ళ దగ్గర నుండి వచ్చేయబోతుంటే నన్ను ఒక మనిషి కిడ్నాప్ చేశాడు. ఇన్ని రోజులు రౌడీల దగ్గర దాచిపెట్టాడు. అందుకే తప్పించుకొని వస్తున్నాను సార్ అని అనేసరికి ఇంకా రుద్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అతను చూడ్డానికి ఎలా ఉంటాడో అని అడుగుతారు. వెంటనే ఇంకా చాలా హైట్గా ఉంటాడు సార్, స్పెట్స్ పెట్టుకుంటాడు, కోట్ వేసుకుంటాడు అనేసరికి ఇంకా వీరు అని అర్థం అవుతుంది. వెంటనే రుద్రాకి, చూడు, నువ్వేం కంగారు పడద్దు, నిన్నేం చూసుకుంటాను. నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు. అది ఒక ఆర్ఫనేజ్. అక్కడ నాకు తెలిసిన మనుషులు ఉన్నారు. నిన్ను ఎవరు ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళని చెప్పి ఇంకా తన్ని ఆర్ఫనేజ్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా అలా అక్కడి నుండి అయితే వచ్చేస్తాడనమాట. వెంటనే సో ఇంకా రుద్ర ఇంటికి రీచ్ అవగానే వీరు కొంతమంది రౌడీలతో రుద్రతో మాట్లాడుతూ ఉంటారనమాట రుద్ర గురించి. రేయ్, ఇప్పటికే రుద్ర ఎప్పుడెప్పుడు నేను దొరుకుతానా అని వెయిట్ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు బెట్టింగ్స్ వెనకాల కూడా నేనే ఉన్నాను అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడు. అందుకే ఎలా అయినా మీరు ఆ ప్యూన్ని వెతికి పట్టుకోండి, అప్పుడు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చెప్తాడనమాట. అలా ఇంకా వీరు అయితే ఇంకా రౌడీలిద్దరూ వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే రుద్ర వీరు దగ్గరికి వస్తారు. వచ్చి, ఏంటి వీరు, నువ్వు ఏదో ఏదో చేయబోతున్నావని నాకు తెలీదు అని అనుకుంటున్నావా? లేకపోతే నేను కనిపెట్టలేను అని అనుకుంటున్నావా? నువ్వు ఇలాగే చింతపిక్కలా నిగనిగలాడుతూ ఉంటే నీ తొక్క తీసి అష్టాచెమ్మ ఆడతాను, గుర్తుపెట్టుకో. గంగ జోలికి వచ్చావంటే అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంకా మాటలకి షాక్ అయిపోతాడనమాట వీరు. ఛ, ఇలా ఇలా ఎలా జరిగింది, తెలియకూడదు అనుకున్నాను, తెలిసిపోయిందా ఏంటి అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అలా వీరు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా శకుంతల అలా హాల్లో కాఫీ తాగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కొంతమంది వాళ్ళ నైబర్స్ అయితే, అంటే వాళ్ళ పక్కింటి వాళ్ళైతే వస్తారు. వచ్చి, శకుంతల గారు, నేను మీతో ఒక విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నామండి. మా ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది అని మిమ్మల్ని కూడా పిలుస్తున్నామని చెప్పి ఇంకా వాళ్ళైతే వచ్చి అంటారు. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు శకుంతల. అప్పుడే కరెక్ట్గా సూపర్ మార్కెట్కి వెళ్దామని ప్రమీల బ్యాగ్ సర్దుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది. అదే టైంకి ఒక ఆవిడ ప్రమీల దగ్గరికి వెళ్ళి ప్రమీలకి బొట్టు పెట్టాలి అని అనుకుంటే, ఒక్క నిమిషం, ఏం చేస్తున్నావు, తను ఎవరో కాదు, శకుంతల గారి కోడలు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. అంటే భానుగారి భార్య తనేనా అని అంటారు. అవును అని ప్రమీల అంటుంది. ఏమ్మా, నీకు కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదా? మేము ఇలా వచ్చినప్పుడు నువ్వు బయటికి రాకూడదని మీ అత్తగారు నీకు చెప్పలేదా? అయినా ఏం చేస్తాం, ఈ మధ్య కాలంలో పట్టింపులు ఇలాంటి నియమాలు ఎవ్వరికీ గుర్తుండట్లేదు, మొహం మీద చెప్పించుకుంటున్నారు అనేసరికి ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి గంగా. చూడండి, ఇంకిత జ్ఞానం లేనిది మా అక్కకు కాదు, మీకు అని అంటుంది. వెంటనే ఆంటీలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమ్మా, వయసులో చిన్నదానిలా ఉన్నావు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని తెలీదా నీకు అని అంటారు. గౌరవం ఇస్తాను, చాలా గౌరవం ఇస్తాను, కానీ మీరు కరెక్ట్గా పద్ధతిగా ఉంటే అప్పుడు మాత్రమే గౌరవం ఇస్తాను. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఎందుకు గౌరవాన్ని ఇస్తాను? చూడండి, మా అక్క విషయంలో మీరు మాట్లాడుతుంది తప్పు. ఏ, భర్త లేనివారు మనుషులు కారా? వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళకూడదా? మీరింకా ఏ కాలంలో ఉన్నారు? అంటే మా అక్క ఇల్లు దాటి బయటికి రాకూడదన్నా మీరు చెప్తున్నారు? చూడండి, ఆవిడ ఒక మనిషే, ఆవిడ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఈ కాలంలో కూడా భర్త లేని వాళ్ళు ఇలా చూడడం తప్పు అని చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాటలకి మా అక్క ఎంతో బాధపడుతుంది. ఆ విషయాన్ని మీరు ఆలోచించుకుంటారా? ఆలోచించరు. కేవలం మీరు అనుకున్నది చెప్పేస్తారు, మీరు అనుకున్నది చెప్పి వెళ్ళిపోతారు. మీలాంటి వాళ్ళకి
ఇలా బుద్ధి చెప్పడం కరెక్ట్ కాదు అని అంటుంది గంగా. వెంటనే ఇంకా శకుంతల, గంగా ఏంటి పెద్దవాళ్ళతో అలాగేనా అలాగేనా మాట్లాడేది అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తుంది. ఇంక తనైతే, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అమ్మగారు? మీరే కదా మీరే కదా ఈ విషయంలో వెనకేసుకొని రావాలి. పాపం అక్క ఎంత బాధపడుతుందో మీరు కనీసం ఆలోచించరా? ఏ అక్కకంటూ ఒక మనసుండదా అని అనేసరికి ఇంక శకుంతల ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. గంగా వద్దు గంగా, నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు నా గురించి అని ప్రమీల అంటుంటే, లేదక్క నీ విషయంలో ఎవరితో అయినా నేను ఎదురు తిరుగుతాను అని గట్టిగా చెప్తుంది. అంటే నా మాట కూడా లెక్క చేయవా అని శకుంతల అనేసరికి, లెక్క చేయలేనమ్మగారు అని చాలా గట్టిగా చెప్తుంది గంగా. ఒక్కసారిగా గంగా అంతలా ఎదురు తిరిగేసరికి ఇంకా రుద్ర చూస్తూ ఉంటాడు. అలా ఇంకా వీరు ఏమో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో పెద్ద విషయమే జరగబోతుంది. అది జరిగిందంటే ఈ ఇంట్లో ఒక పెద్ద తుఫాను వస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రుద్ర అని పిలుస్తారు శకుంతల. ఇంక వెంటనే రుద్ర అక్కడికి వచ్చి పెద్దమ్మ అని అంటారు, నీ భార్య ఇలాగేనా పెద్దవాళ్ళతో మాట్లాడేది? తనకి కొంచెం కూడా సంస్కారం లేదా? బస్తీలో పుట్టింది, బస్తీలో పెరిగింది కరెక్టే, కానీ ఇంటి కోడలిగా ఉండాలి అంటే తనకంటూ కొన్ని అర్హతలు ఉండాలి, తనకంటూ కొన్ని డిగ్నిటీ ఉండాలి, తనకంటూ ఒక విలువ ఉండాలి. కానీ ఏం చేస్తుంది? అత్తగారైన నన్ను, వయసులో పెద్దదాన్నైన నన్నే ఎదిరించి మాట్లాడుతుంది నీ భార్య. మరి నీ భార్యని నువ్వు ఎలా అదుపులో ఉంచాలో నీకు తెలీదా అని అంటారు శకుంతల. ఇంక వెంటనే అలా రుద్ర అయితే చూస్తూ ఉంటాడు గంగా వైపు. ఇంక గంగ రుద్ర వైపు చూస్తూ, సార్ మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను, కానీ ఈ విషయంలో అమ్మగారు అనేసరికి, గంగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు గంగా? హా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చూడు గంగా, నలుగురి మధ్యలో బయట వాళ్ళు ప్రమీలని, భాను భార్యని అంతలా మాటలంటుంటే, నువ్వు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అని అంటుంటే, తనే రెడీ చేసి పంపించారు మా పెద్దమ్మ. ఇంట్లోనే ఉండిపోకూడదు, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అనే ఆలోచనని నమ్మి ఆచరించి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు మా పెద్దమ్మ. అలాంటి పెద్దమ్మకి ఈ విషయాలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు అనుకుంటున్నావా? తెలుసుకోలేరు అనుకుంటున్నావా అని ఇండైరెక్ట్గా ఇంకా తనకే చెప్తూ ఉంటాడనమాట. అంటే శకుంతలాకే ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారనమాట. రుద్ర చూడు గంగా, వారి ముందు మనం మాట్లాడేంత పెద్దవారం కాదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను గంగా, మా పెద్దమ్మ నిలువెత్తు గుణానికి నిదర్శనంలా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మారిందో మారలేదో అదంతా పక్కన పెడితే, ప్రమీల కారుస్తున్న ఒక్కొక్క కన్నీటి చుక్కకి భాను విలవిల్లాడుతూ ఉంటాడు. ప్రమీలకి జరిగే ఒక్కొక్క అవమానానికి భాను కృంగిపోతూ ఉంటాడు. ప్రమీలకి జరిగే ఒక్కొక్క అవమానానికి, ఏడుపుకి తను పడే బాధని స్వర్గంలో ఉన్న భాను ఆత్మ శాంతించదు, ఊరుకునేలా చేయదు. ఈ విషయం పెద్దమ్మకి తెలీదు అనుకుంటున్నావా గంగా అని అంటారు రుద్ర. ఇంక వెంటనే శకుంతల అలా చూస్తూ ఉండిపోతుంది. పాపం ప్రమీల ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక రుద్ర శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దమ్మ మిమ్మల్ని ఎదిరించేంత స్థాయి ఈ ఇంట్లోనే కాదు, మాకు ఎప్పటికీ రాలేదు. కానీ ప్రమీల మనసు నొచ్చుకున్నప్పుడు దగ్గరుండి మీరే తనని ఓదార్చాల్సింది పోయి, మీరే గంగ చేసింది తప్పు, ప్రమీలాని అలా అనడం కరెక్ట్ అని సమర్థిస్తూ ఉంటే, పైనున్న భాను ఆత్మ ఎంతలా బాధపడుతుందో, ఎంతలా క్షోభిస్తుందో మీరే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషం వచ్చినా మీ పక్కన పెదనాన్న ఉన్నాడనే ధైర్యం మీకుంది. నేను తన పక్కన ఉన్నాననే ధైర్యం గంగాకుంది. మావయ్య, చిన్న మావయ్య, అందరూ, బాబాయ్ అందరి విషయంలో ఆ ధైర్యం ఉంది. కానీ ప్రమీలకి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో భాను దూరం అయిపోయాడు. అలాంటి విషయాల్లో మీరు తనకి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి మీరే అలా మాట్లాడడం మాత్రం తన మనసు ఖచ్చితంగా నొచ్చుకుంటుంది పెద్దమ్మ, నొచ్చుకుంటుంది అని చెప్పి రుద్ర అక్కడి నుండి గంగాని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుందన్నమాట
శకుంతల అయితే భాను ఆత్మ ఎంతలా బాధపడుతుందో అని అప్పటికి ఇంక భాను గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలా తనైతే ఆలోచిస్తూ ఉంటే ప్రమీల ఏమో సూపర్ మార్కెట్కి అయితే వెళ్తుంది. ఇంక ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి చాలా బాధపడుతూ ఉండడం గమనిస్తాడు ఈయన, లైక్ కార్తీక్. ఇంకా గమనించి, ఏంటి ఇలా ఉన్నారేంటి మేడం, ఏమైంది మీకు అని అడుగుతారు. ఏం లేదు కార్తీక్ గారు అని అంటుంది. మేడం, మీరెప్పుడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పేవారు, ఇవాళ చాలా డల్గా ఉన్నారంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా మేడం? మీకు ఇబ్బంది అయితే చెప్పదులేండి అని అంటారు. "ఆ, అలాంటిదేమీ లేదు కార్తీక్ గారు" అని పాపం ముభావంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనైతే ప్రమీల అయితే ఏదో దాచిపెడుతున్నారు, అదేంటో అర్థం కావటం లేదు. మేడంని ఎలా అయినా నవ్వించాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇంక ప్లాన్ వేసుకొని మక్కంతో కలిసి ఒక చిన్న డ్రామా అయితే ప్లే చేస్తాడనమాట కార్తీక్. మేడం మేడం చూడండి మేడం, ఈ మక్కం గారు ఏమంటున్నారో ఈయనకంట అని చెప్పి ఇంకా ఒక జోక్ వేసేలా చేస్తారు. ఒక్కసారిగా పాపం నవ్వుతుందనమాట ప్రమీల. ఇంక ప్రమీల నవ్వేసరికి కార్తీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, నవ్వేశారా? చూడండి మేడం, నవ్వితే ఎంత బాగున్నారో మీరు, మహాలక్ష్మిలా ఉన్నారు. అలాంటిది మీరు ఎందుకు మేడం ఇలా డల్గా ఉంటారు? మీరు నవ్వుతూ ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది అని ఇంక చెప్పేసరికి అలా పాపం కార్తీక్ వైపు చూస్తూ చాలా కృతజ్ఞతతో థ్యాంక్స్ అన్నట్టు అభిమానంగా చెప్తూ ఉంటుంది ప్రమీల. అయితే ఇంకా అప్పుడే కట్టుగా వచ్చిన శకుంతల ప్రమీల అండ్ కార్తీక్ని అయితే చూస్తుంది. కార్తీక్ తన బాధపడిన విషయాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా అంతలా అర్థం చేసుకొని తన్ని నవ్వించాడు. కార్తీక్ తనతో ఎప్పుడూ లిమిట్ దాటి ప్రవర్తించలేదు. కార్తీక్ చాలా మంచివాడు అండ్ భాను కళ్ళు కూడా కార్తీక్కి పెట్టారు. ఈ పాయింట్స్ అన్నిటినీ ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. శకుంతల బాగా ఆలోచించుకుంటూ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా జయ అండ్ విశ్వనాథం కూడా బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవుతారు. ఇంకా గంగ చూస్తూ ఉంటుంది. సార్, ఏం సార్ మీరు తన్ని తీసుకొచ్చారు అని అడుగుతారు. ఈ రోజు నుండి తను కూడా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది గంగా అని అంటారు. ఏంటి, తను కూడా ఇక్కడే బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేస్తుందా? ఎస్, ఇదే కరెక్ట్ టైం. ఇక హీ జయని డొమ్మి చిన్నిని అస్సలు వదిలిపెట్టకూడదు అని గంగ చాలా కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది. చూడు జయ, నువ్వు బాక్సింగ్లో కావాల్సింది ఇలా సిగ్గు బీడియం కాదు, కాన్ఫిడెన్స్. నేను ఖచ్చితంగా గెలవగలను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలను అనే ఒక ధైర్యం, ఒక పట్టుదల నీలో రావాలి. అర్థమైందా అని అంటారు. నాన్నగారు, ఇదంతా వినడానికి నాకు కొంచెం కొత్తగా ఉందండి అని అంటారు. ఫస్ట్లో ఎవరికైనా కొత్తగానే ఉంటుంది, నటిస్తూ ఉంటే అలవాటైపోతుంది నీలా అని అంటుంది గంగా. వాట్ ఆర్ యు టాకింగ్ అని అంటుంది జయ. ఏం లేదు, నటించే వాళ్ళ గురించి చెప్తున్నాను, నీ గురించి కాదు అని అంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడు జయ, నువ్వు బాక్సింగ్లో ఛాంపియన్ అయిపోవాలని నేను అంటలేదు. కనీసం బేసిక్స్ వచ్చినా చాలు, నా పరువు ప్రతిష్టలు నిలబడతాయి. అర్థమైందా? నువ్వు మాత్రం గంగను చూసే ఇన్స్పైర్ అవ్వాలి అని అంటారు. వెంటనే ఇంక అలా ఆయన వెళ్ళిపోగానే జయ ముందు చిటికెలు వేస్తూ నించుంటుంది గంగా. చూసావా దేవుడు ఎలాంటి పనిష్మెంట్ నీకు ఇచ్చాడో? ఎవరినైతే నన్ను చూసి నువ్వు లో క్లాస్ అన్నావో, ఎవరిని చూసి నేను దేనికి పనికిరాను, మా అమ్మ నాన్న నీ కాళ్ళ కింద అని అన్నావో, అలాంటి నిన్నే నా కింద అసిస్టెంట్గా పెట్టారు మీ నాన్నగారు కదా. కాబట్టి ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకో, నువ్వు ఎప్పటికీ నా కిందే అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది గంగ. గంగ వార్నింగ్కి అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతుంది జయ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.